బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు తమతో ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 5, 6, 7న ఢిల్లీకి రావాలని ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడినట్లుగా అన్ని కులాల వారు జేఏసీలుగా ఏర్పడి రిజర్వేషన్ సాధన ఉద్యమం చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేశామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. సర్వేలో పాల్గొనని కేటీఆర్కు విమర్శించే హక్కు లేదన్నారు. కేటీఆర్ తమతో పాటు ఢిల్లీ రావాలని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీతో సహా అన్ని పొలిటికల్ పార్టీలు బీసీ సాధనకై ఢిల్లీకి రావాలన్నారు పొన్నం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బలహీన వర్గాలకు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా గమనించినటువంటి అసమానతలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుల గణన సర్వే జరిపి దానికి అనుగుణంగా అన్ని రకాల రిజర్వేషన్లు అభివృద్ది ప్రణాళికలు చేస్తామని చెప్పినారు. దురదృష్టం, భారతదేశంలో అధికారంలో రాకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మాటను తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు 42% రిజర్వేషన్ కు సంబంధించిన ప్రతి ప్రక్రియ న్యాయపరంగా, చట్టపరంగా, సాంకేతికంగా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ చేసి చట్టసభలో చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదంతో ఢిల్లీకి పంపినాం. ప్రభుత్వంగా మా బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బలహీన వర్గాల బిడ్డకు తెలంగాణ బలహీన వర్గాల శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కుల సంఘాలు మన ప్రాంతాన్ని మనం సాధించుకోవాలి, మన రాష్ట్రం మనకు ఏర్పడాలనేటువంటి ఆలోచనతోటి కుల సంఘాలుగా ఏర్పడి జేఏసీలుగా ఏర్పడి ఆ ఉద్యమం చేసినారో ఈరోజు ఇది మరొక తెలంగాణ ఉద్యమంలాగా భావించి గ్రామాల వారీగా, మండల వారీగా, జిల్లాల వారీగా కుల సంఘాలుగా ఐక్యంగా ఏర్పడి 42% బీసీల సాధనకు సంబంధించి ఓన్లీ ప్రజలే కాదు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు, గవర్నమెంట్, రిటైర్డ్ అన్ని దగ్గర కూడా బ్యాక్వర్డ్ క్లాస్ యూనిట్స్ ఏర్పాటు చేసుకుని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ల 5, 6, 7 ఢిల్లీతోనే కాక ఎవరు అడ్డం వచ్చినా ఏ రాజకీయ పార్టీ ఆనాడు కూడా తెలంగాణకు సంబంధించి కొత్త రాజకీయ పార్టీలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఈరోజు బలహీన వర్గాల ఆకాంక్షకు చట్టబద్దంగా ముందుకు పోతున్న సందర్భంలో ఎవరు వ్యతిరేకించినా వారికి వ్యతిరేకంగా అందరూ కలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42% బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తే మాకు రాజకీయ ఉనికి ఉండదు అనే వాతావరణాన్ని కలగజేసే బాధ్యత ప్రతి బలహీన వర్గాల బిడ్డది. తెలంగాణ ప్రజా స్థానిక సంస్థలకు సంబంధించిన 42%, విద్యా ఉపాధి సంబంధించిన 42% సాధనకై ఢిల్లీ రావాలని నేను మరొకసారి కోరుతాను. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి అనుగుణంగా ఆనాడు ఎట్లయితే అందరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ జాయింట్ యాక్షన్ కమిటీ అయినాయో ప్రభుత్వం తరఫున పిలుస్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ తరఫున పిలుస్తున్నా.